వెనుగొండలో లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించారు. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా రైతులను ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందిస్తాం. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మన ప్రభుత్వం అందించబోతుంది. ఇంకా ఆరో హామీ ఏంటి తల్లికి తెలుసు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా జగన్ ఈరోజు నేను సూటిగా కొన్ని విషయాలు ప్రశ్నించాలనుకున్నా. మొదటిది, ఎన్నికల ముందల బీసీ సోదరులు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరుల వెన్నెముక విరగొట్టాడు. ఈ సభాముఖంగా జగన్ ప్రశ్నిస్తున్నా, బీసీ సోదరులకు అసలు మీరు 5 సంవత్సరాల్లో పీకిందేంటి, పొడిచిందేంటని. 26,000 మంది బీసీ సోదరుల పైన దొంగ కేసులు పెట్టాడు. వేదికమైన అనేక మంది బీసీ నాయకుల పైన దొంగ కేసులు పెట్టారు. అంతేకాదు 300 బీసీ సోదరుల్ని ఏకంగా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత హత్య చేసింది. మనం చూసాం. అమర్నాథ్ గౌడ్, చంద్రయ్య గారు, జాలయ్య గారు, నందం సుబ్బయ్య గారు లాంటి అనేక మంది బీసీ సోదరుల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. బీసీలకి రావాల్సిన 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఇంతేకాదు స్థానిక సంస్థల్లో ఏకంగా 10% రిజర్వేషన్ బీసీ సోదరులకు దక్కించింది ఈ ప్రభుత్వం. మనకు రావాల్సిన 75,000 కోట్ల రూపాయలు సప్లై నిధుల్ని పక్కదారి మళ్లించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరులు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం. అందుకే నిన్నగాక మొన్న జై హో బీసీలో బీసీ సోదరుల కోసం ఒక ప్రత్యేక డిక్లరేషన్ చేశారు పవన్ అన్న, చంద్రబాబు గారు. దాంట్లో మొదటి హామీ 50 ఏళ్లు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది. బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. సప్లై నిధుల ద్వారా 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. స్వయం ఉపాధి కోసం కార్పొరేషన్లన్నిటికీ 5 సంవత్సరాలు 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఇప్పుడు ఏకంగా ఆదరణ పథకానికి 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పన్నిమొట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా చంద్రన్న బీమా 10 లక్షలు. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈ రోజు బీసీ సోదరుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. 6 నెలలకు ఒకసారి బీసీ సర్టిఫికేట్ రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి మనందరం చూస్తున్నాం. అందుకే మన సమస్య శాశ్వతమైన పరిష్కారం కోసం పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకు నేను హామీ ఇస్తున్నా. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా అనంతపూర్ జిల్లా అంటేనే మా కుటుంబానికి చాలా ప్రేమ. అనంతపూర్ జిల్లాని అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని గెలిపించి ముఖ్యమంత్రిగా శాసనసభకు పంపించింది. అందుకే మొన్న బాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డబుల్ ప్రేమతో అనంతపూర్ జిల్లాని అభివృద్ధి చేశారు. కరువు ప్రాంతానికి ఏకంగా కార్లు తయారు చేసే కియా సంస్థ తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అంతేకాదు 5 సంవత్సరాలు 1,30,000 రైతులకి ఏకంగా 90%
ద్వారా డ్రిప్ ఇరిగేషన్ కూడా అందించాం. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్ గా అనాజు తీర్చిదిద్దాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఏకంగా కరువు వస్తే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలించి చీనీ చెట్లు కూడా బతికించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు కరువు వస్తే ఒక్క సంవత్సరంలో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్పుట్ సబ్సిడీ కూడా అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ తాగునీటి పథకాలన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ 2019లో ఏం జరిగింది? పాలిచ్చి వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అవునా కాదా? దున్నపోతు బాధ ఎంతుందా ఈరోజు? చెప్పా కదా జగన్ది దరిద్రపు పాదమని. అందుకే 30 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా అనంతపూర్ జిల్లాకి కరువు వచ్చింది. ఇక్కడున్న రైతాంగాన్ని అడుగుతున్నా, ₹1 ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం అందజేసిందా? ఒక్కరికైనా డ్రిప్ అందజేసిందా ఈ ప్రభుత్వం? అంతేకాదు ఆనాడు ఏకంగా 3,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. ఉన్న పంటలు కొనే పరిస్థితులు లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట ఉండేది. అది ఇప్పుడు కేవలం